హాయ్ అండి. గూగుల్ జెమినీని ఉపయోగించి వింటేజ్ స్టైల్ ఫోటోలు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది మీకోసమే. మీకు ఉపయోగపడే 15 ప్రాంప్ట్‌లని ఇక్కడ ఇచ్చాము. సో వీటితో ఏఐ ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తం ఏఐ జనరేటెడ్ ఫోటోలతో నిండిపోతుంది. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ తరహా ఫోటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. జిబ్లీ స్టైల్ తర్వాత ఇప్పుడు గూగుల్ జెమినీ 2.5 ఫ్లాష్ తీసుకొచ్చిన నానో బనానా ల్యాబ్స్ విపరీతమైన క్రేజ్‌ని సంపాదించుకున్నాయి. వీటి ద్వారా ప్రజలు నానో బనానా 3D ఇమేజ్‌లు క్రియేట్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఈ గూగుల్ జెమినీని ఉపయోగించుకుని నెటిజన్లు వింటేజ్, రెట్రో స్టైల్ ఫోటోలు కూడా తయారు చేసుకుంటున్నారు. మరి మీరు కూడా మీకు నచ్చిన స్టైల్ ఫోటోలు క్రియేట్ చేసుకోవాలనుకున్నారా? అయితే క్రింద ఇచ్చిన ఏఐ ప్రాంప్ట్‌లు మీకోసమే. ఏఐకి చెందిన చాట్ జీపీటీ కూడా ఇలాంటి సామర్థ్యాలనే కలిగి ఉన్నప్పటికీ అది ఒక చిత్రాన్ని రూపొందించడానికి కొన్ని నిమిషాల సమయం తీసుకుంటుంది. కానీ నానో బనానా అదే పనిని సెకన్‌లోనే పూర్తి చేస్తుంది. అంతేకాకుండా ఇది మరింత వాస్తవికమైన ఫోటో రియలిస్టిక్ చిత్రాలను రూపొందించగలదు. అంతేకాకుండా చిత్రాల నాణ్యతను కూడా తగ్గించకుండానే మచ్చలను తొలగించడం, రంగులు వేయడం లేదా వివిధ అంశాలను మార్చడం వంటి మెరుగైన ఎడిటింగ్ ఫీచర్లతో కూడా ఈ మోడల్ పనిచేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నానో బనానా ఉచిత వినియోగదారులకు సైతం రోజుకు 100 చిత్రాలను రూపొందించే అవకాశం కల్పిస్తుండడం మరో హైలైట్. చాట్ జీపీటీ చిత్రాలను రూపొందించడానికి ఎక్కువ సమయం తీసుకోవడమే కాకుండా కేవలం 3 లేదా 4 చిత్రాలను రూపొందించిన తర్వాత దాని పరిమితులు పూర్తవుతాయి. దీనిలో ప్రెసెంట్ అయితే ట్రెండింగ్ ఉన్న 1950 స్టూడియో స్టార్ అయితే చాలా ట్రెండ్ అయిందండి. చాలా మస్ట్ ఆప్షన్ వస్తుంది. 1950s లో మీరు ఎలా ఉన్నారో అది జనరేట్ చేస్తుంది. అంతేకాకుండా 1970s పాలరాయిడ్ కూల్ కూడా చాలా ట్రెండింగ్ వచ్చిందండి. ఓల్డ్ మనీ ఎడిట్ రాయల్ ఇది కూడా మంచిదండి. హాలీవుడ్ గ్లామర్ క్వీన్ కూడా చాలా ఇవన్నీ ఫేమస్ అన్నమాట. సో నేను అన్ని కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. అన్ని ప్రాంప్ట్స్ మీకు ఏదైతే కావాలో అది వాడుకోవచ్చు. నేను ఎలా వాడాలో అనేది కూడా మీకు డిస్క్రిప్షన్ ఇప్పుడు చూపిస్తా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి మీ మొబైల్‌లో జెమినీ ఏఐ అని టైప్ చేయండి. అప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. దీని తర్వాత మీరు ఆల్రెడీ మీ ఫోటో ఉంటుంది కాబట్టి అప్‌లోడ్ ఫైల్స్‌లో ఓపెన్ చేసి అక్కడ ఫోటోస్ ఏదైతే మీరు సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏది ఫాంట్ వాడదాం అనుకుంటున్నారు. చూసారా నేనైతే 1950 స్టూడియో స్టార్ అని టైప్ చేశాను అన్నమాట. ఇప్పుడు లోడ్ అవుతుందన్నమాట. ఏదైతే మనం ఇమేజ్ ఇచ్చామో ఆ లోడ్ అయిన తర్వాత 1950స్‌లో మనం ఎలా ఉన్నాం ఆ లుక్ అయితే ఇప్పుడు మనకి రాబోతుందన్నమాట. చూస్తున్నారా? కొంచెం జస్ట్ ఒక 5-10 సెకండ్ అయితే లోడ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇదే చేస్తున్నారు ఇప్పుడు. దానివల్ల లోడ్ పడుతుందన్నమాట జెమినీ ఏఐ టూల్ మీద కూడా. మనకు లోడ్ అయిన తర్వాత ఆ ఫోటో అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారుగా 1950స్‌లో అయితే ఎలా ఉన్నానో ఆ స్టైల్ అయితే మనకు వస్తుందన్నమాట. దీన్ని మీరు డబుల్ క్లిక్ చేసి అక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసి మీ ఫోటో అనేది ఎగ్జాక్ట్‌గా ఏ సైజులో మీరు అప్‌లోడ్ చేశారో అదే సైజులో మీకు డౌన్‌లోడ్ కూడా అయిపోతుందన్నమాట. చాలా చాలా బెస్ట్ అండి. చాలా తొందరగా అయిపోద్ది. మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్. ఇప్పుడు చూస్తున్నారుగా అదే ఫోటోని నేను పెట్టేసి బ్లాక్ కుర్తా అని పెట్టానన్నమాట. ఆ స్టైల్‌లో నాకు కావాలని చెప్పేసి. ఇప్పుడు ఏదైతే ఫోటో డౌన్‌లోడ్ చేశానో ఆ ఫోటో అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఆ ఫోటోని ఏం చేసి బ్లాక్ కుర్తా డ్రెస్‌లో మనకు ఫోటో అయితే జనరేట్ చేస్తుందన్నమాట. ఇలా అన్నమాట మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ పెడతామండి. అలా పెట్టుకోవచ్చు కూడా. నేనైతే ఏవైతే ఉన్నాయో ఆ ఫాంట్‌లు అయితే ఇస్తానన్నమాట. వింటేజ్ స్టైల్ గాని, ఏ స్టైల్ కావాలంటే ఆ సైజ్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు జస్ట్ కాపీ, పేస్ట్ ఫోటో అప్‌లోడ్ చేసేసి జస్ట్ పేస్ట్ కొడితే చాలు ఆ స్టైల్‌లోకి వెళ్తుందన్నమాట. ఇప్పుడు చూస్తున్నారుగా బ్లాక్ కుర్తా ఇమేజ్ అయితే వచ్చేసిందన్నమాట. ఎంత రియలిస్టిక్‌గా ఉందంటే నేనే నమ్మలేకపోయాను అన్నమాట. అంత రియలిస్టిక్‌గా వచ్చింది ఫోటో అయితే మాత్రం. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేనైతే అన్ని ఫాంట్‌లు కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.